Hello everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాక్షస్ అండ్ దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. ఒకవేళ వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ హైప్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీకు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయండి, అట్లయితే మీరు మిస్ అవ్వరు వీడియో. అండ్ ఇది నా హాలత్ కిచెన్ది, బట్ నేను దీని గురించి ఇప్పుడు ఆలోచించలేను ఎట్ ద మూమెంట్. నేను అర్జెంట్గా దానికి ఫుడ్ పెట్టాలి, సో నేను దానికి రాగి చేస్తున్నాను అనమాట. నేను ఈ బ్రాండ్ రాగి యూజ్ చేస్తున్నాను, దిస్ ఈజ్ ఫ్రమ్ హప్పా. సో నేను ఈ రాగి చేసే లోపల పాటీ పోయింది, ఇంకా సరేలే అని చెప్పేసి చక్రీ పాటీ క్లీన్ చేస్తే నేను స్నానం చేపించేసి దానికి బట్టలు వేసేసి నేను ఇప్పుడు సెటఫిల్ మాయిశ్చరైజర్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను అవినో కూడా యూజ్ చేస్తా, ఏది అవైలబుల్ ఉంటే అది. అవినో అయిపోయింది అండ్ సెటఫిల్ అవైలబుల్ ఉండే, సో అందుకే సెటఫిల్ యూజ్ చేస్తున్నా. ఈశాన్ ఇట్లా ఉన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని నేను ఈశాన్తో, నిలయతో కొంచెం కష్టమే. అండ్ దాని తర్వాత దాన్ని ఇంకా రాగి తినిపించేస్తున్నా దానికి. అయితే నిలయ రాగి బాగానే తింటుంది, కాకపోతే ఇంకా మూడ్ అనమాట. సమ్మర్స్ వల్లనో ఏంటో కానీ నార్మల్గానే చాలా పిక్కి ఈటర్ అని చెప్పినా కదా, ఇప్పుడైతే అస్సలకే తినదాగో అంతే. ఇంకా ఒక బుక్క పెట్టి ఇంకా అంతే, అసలు హెడ్ షేక్ చేసేస్తుంది, గట్టి కుచ్చితే ఏడుస్తుంది. సో అది పరిస్థితి. అండ్ నేను ఇక్కడ ఇంక చూపించినా కదా కిచెన్ పొద్దున ఎట్లుండో దాన్ని సర్దుకుంటున్నాను అనమాట. నేను స్నానం చేయడానికి వెళ్ళాలి అండ్ నేను నిలయకి తినిపించి ఇదంతా పని ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చక్రీని చేయమన్నా. సో చక్రీ ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాడు. శాండ్విచెస్ చక్రీ బాగా చేస్తాడు, యాక్చువల్లీ నేను కూడా బాగా చేస్తా, కాకపోతే నాకు ఓపిక లేదనమాట అందుకని. సో చక్రీ ఎగ్స్ పీల్ చేసే లోపల మా నిలయ వచ్చింది కిచెన్లోకి. ఇది కిచెన్లోకి వచ్చిందంటే నాకు కిచెన్ ఇంత హార్మ్ఫుల్ ఉంటుందని పిల్లలు పుట్టిన తర్వాతనే అర్థమవుతుంది కదా. అది సిజర్స్ తీసుకుంటా ఉంటుంది, నైఫ్స్ తీసుకుంటా ఉంటుంది. సో దానికి కొంచెం కుచ్చుకొని స్పూన్స్ అట్లేమని ఉంటే అట్లా ఇచ్చేస్తాను. అండ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అది ఫ్రిడ్జ్ ముందు కూర్చుంటుంది, మీకు చూపిస్తుంది ఎట్లా కూర్చుంటుందో. అది అనమాట సంగతి. అండ్ నేను ఈ అగారోది చూపిస్తున్నా మీకు. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట, ఇది కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్. మాకు మేడ్ లేనప్పుడు మేము ఇది యూజ్ చేస్తాం అనమాట. చాలా చాలా బాగుంది ఇది, ఫర్ ద ప్రైస్ పాయింట్ అయితే చాలా బాగుంది. నేను డైసన్ యూజ్ చేయలే కాబట్టి నాకు డైసన్తో పోలిస్తే ఎలా ఉందో తెలీదు, బట్ యాజ్ సచ్ అయితే బాగుంటుంది. ఒకసారి ఛార్జ్ పెట్టుకొని ఊరంతా తిరగచ్చు. ఏం పని చేస్తున్నావు? చెప్పేంది, ఏమంటున్నావు? ఏం పని చేస్తున్నావు చెప్పు. ఏం చేస్తున్నావు పని? చెప్పు ఏం చెప్తున్నావు చెప్పు. చెప్తాడు గైస్ ఏదో అన్ని పనులు నాతోనే చేపిస్తుంది. అవునా? ఫోన్ పాపం నాకు, ఫోన్ పాపం అన్నా కొద్ది అన్ని పనులు నువ్వుతో చేపిస్తానా నేను? ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? ఎగ్స్ బాయిల్ చేసి దాన్ని తొక్కు తీస్తున్నాను అంతే. అది కూడా ఎందుకంటే నేను నిలయకి స్నానం చేయించి దానికి బట్టలు వేసి దానికి రాగి వండి దానికి తినిపించిన ఈ గ్యాప్లో, అందుకని ఆ పని చేస్తున్నాడు. పార్టీ చేంజ్ చేస్తే అయిపోతుందా? మిగిలిన వేస్తారు. నేను బట్టలు అని చెప్పి సింపుల్ చెప్పిన దట్ ద పాయింట్. అర్థమవుతుందా? చేసే పని ఇట్లా ఎక్కువ పెట్టుకోవడం ఎక్కువ పని కాదు. వాళ్ళ కూతురు పార్టీ అయినా చేంజ్ చేసుకొని అది పెద్ద విషయమా? నువ్వే చెప్తున్నా ఇట్లా చేపించినా నువ్వు మొదలు పెట్టినావు కదా. చూడండి గైస్, నాతో ఎంత పని చేపిస్తుంది చూడండి గైస్ అని. ఈ ఇంట్లో నువ్వు కూడా ఉంటున్నావు, అర్థమైందా? ఈ ఇంట్లో నువ్వు కూడా తింటున్నావు. ఆ పిల్లలు ఇద్దరు నీ పిల్లలే. Same applies to you also. Yeah, so if I am doing snanam, you do rest of the work. At least 50% of పని చేయి. 70% నాకు చేయి. 70% చేస్తే అసలు కొంచెం కూడా వాల్యూ ఉండదు మనిషికి. అసలు ఏమనాలో అర్థమవుతలేదు నాకు. నిన్నేమన్నాడు గైస్, మీరందరు ఉన్నారు కదా, కేటేకర్ లేదని అంతెందుకు ఫీల్ అవుతున్నావు, మొత్తం నేనే కదా చేసేది అని అన్నాడు. ఈ గుడ్లు బాయిల్ చేసిన గుడ్లు తీసుకుంటూ కంప్లైంట్ చేస్తున్నాడు. అసలు నాకు అర్థం కాదు. వై డూ ఆల్ మెన్ థింక్ హౌస్ హోల్డ్ వర్క్ చేయడం అసలు వాళ్ళది కాదు, వాళ్ళది చేస్తున్నారు అంటే చాలా పెద్ద ఎహసాన్ చేస్తున్నారు, వాళ్ళ పెద్ద గ్రీన్ ఫారెస్ట్ అనుకుంటున్నారు. వై ఇట్ ఈస్ దేర్ వర్క్ ఓన్లీ. నో, నా వర్క్ కూడా వేసినప్పుడు గ్రీన్ ఫారెస్ట్ అనాలి, కానీ వాళ్ళ పని వాళ్ళు వేసుకొని చూడండి ఎందుకు? వై హౌస్ హోల్డ్ వర్క్ చేసినందుకు అంటలేను పాయింట్. వేరే పనులు ఉన్నాయి, ఆ పనులు ఇష్టపడి ఏ పనులు ఉన్నాయి? వాళ్ళ వీకెండే కదా నీకు. ఏం పనులు ఉన్నాయి? వీకెండ్ ఉండే పెండింగ్ పనులు ఉన్నాయి. ఏం పనులు పెండింగ్ పెట్టుకోవడం నా తప్ప? నీ తప్పే. నాదే తప్పే, నీ తప్పే కదా. 50%
చెప్పేయండి ఏం పర్సెంట్ నా తప్పు ఉంటుంది? 50% నీది కూడా తప్పు ఉంటుంది. ఎందుకు తప్పు ఉంటుంది? నా 50%. అంతే, అది దట్స్ రూల్. నువ్వు 50%, నువ్వు 100% తప్పు, నా 50%. డైలీ వ్లాగ్ నాతో కాదు. ఫస్ట్ నాకు ఫీడింగే కష్టం అవుతుంది, ఇవన్నీ నేను చేయలేదు అంటే చెయ్యి అని అన్నాడు. 5 days చూసిరు. ఎప్పుడన్నా మీరు చక్రి పిఓవి చూసిరా? అంటే నేను పని చేస్తుంటే చక్రి వీడియో తీయడం అనేది అది జరగని పని. అసలు అది అవసరం లేదు, అది జరగని పని. ఫస్ట్ నిన్న గోశాలలా నేను మొత్తం నేనే తీసిన. ఒక 1 minute కూడా సరే నువ్వు ఫీడ్ చేయి నేను తీస్తా అన్నదానికి కూడా పోలేదు. ఈయన పెద్ద చెప్తున్నాడు ఏమన్నా అంటే అసలు తప్పు లేచడంలో ఫస్ట్ చక్రి తర్వాతనే వేరేటోళ్ళు ఎవరైనా. చెప్పులు వేయలేదు నేను, అందుకని దాన్ని కింద పెడితే దానికి కాలు ఖరాబ్ అయితే అని ఎత్తుకున్నాడు. పుట్ట మా నాన్న ఎత్తుకుంటుండే నిలేనంత కావాలంటే. చెప్తున్నా కదా, ఇట్లా బిల్డప్ ఇంట్లో పని చేయడం కాదు గైస్, చేస్తాడు మంచిగా. జెండర్ రోల్స్ ఆక్యుపైడ్ అయ్యి నేను చెయ్యను, ఇది ఆడోళ్ళ పని ఇది మొగోళ్ళ పని అని అస్సలు అట్లా అన్నాడు. కాకపోతే 10% పని చేసిండు అనుకో 110% జతాయిస్తాడు. అసలు నేను ఎంత మంచోని, బయట హస్బెండ్స్ చూడు ఇది కూడా వేస్తలేరు, నువ్వు ఎంత పెట్టి కూడితే నేను దొరికినా, ఇట్లా మాట్లాడతాడు. బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, దాన్ని మ్యాష్ చేసేసి దాంట్లో సీజనింగ్స్ అన్నీ వేసి శాండ్విచ్ చేశాడు అనమాట చక్రి. సో ఇది నేను చెప్పినా కదా, ఇక ఇట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలు ఇది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, అసలు కదలదు. దాని లోపల సైడ్ అన్నీ తీస్తూ ఉంటుంది. అవన్నీ గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, ఎక్కడ పలగొడుతుందో అని భయం నాకు. అండ్ చక్రి ఇట్లా శాండ్విచ్ చేసిండు. నిలియా శాండ్విచ్ తినదు, కాకపోతే దానికి శాండ్విచ్ పైన ఉన్న టోస్ట్ ఇష్టం. సపరేట్గా టోస్ట్ చేస్తే తినదు. మళ్ళీ అలా మేము కొన్ని ముక్కలు అలా ఇస్తూ ఉంటే కొంచెం తింటుంది. అది యాక్చువల్లీ ఇప్పుడు పడుకోవాలి. సో తినిపించేసి కొంచెం పాలు తాగిపించిన దాన్ని ఒక 1/2 glass అట్లా తాగిపించిన తర్వాత అది ఏం చేసేదంటే మళ్ళీ నా దగ్గర పాలు తాగుతూనే పడుకుంటుంది. ఇది చాలా కష్టమవుతుంది అబ్బా నాకు. అంటే నేను చెప్పలేకపోతున్నా నాకు బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత కష్టమవుతుంది అని. ఎందుకు కష్టమవుతుందో కూడా నేను చెప్పలేకపోతున్నా. బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్. చాలా అలసిపోయినట్టు, నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇట్లా అన్నీ వస్తున్నాయి, కానీ ఇది మాత్రం ఆపట్లే. నేను ఈశాన్కి స్క్రీన్ టైం ఎంత ఇస్తా అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇస్తా స్క్రీన్ టైమ్, కాకపోతే చాలా మానిటర్ చేస్తాను అనమాట. ఈ పిచ్చి గేమ్స్, ఫ్లాషీ థింగ్స్ ఇవన్నీ ఇయ్యను. ఏదైనా మంచి కామెడీ మూవీ లేకపోతే డివోషనల్ మూవీ అట్లా పెడతా అంతే. అండ్ ఇది నేను మీకు చెప్పా కదా నాకు ఎప్పుడు ప్రోటీన్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అని. ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట ఈ వీక్ది ఫిష్. సో నేను ఇది ఫిష్ ఫ్రై చేసేసి నిన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ నాకు పప్పు ఇచ్చి పంపించింది. సో పప్పు అండ్ రైస్ అంతే, ఎప్పుడు ఇంతే ఉంటుంది అనమాట మాకు. పెద్దగా నేను డిఫరెంట్గా ఏం చెయ్యను. కుదిరితే ఏదన్నా ఫ్రై, లేకపోతే ఇంతే. అండ్ నేను ఇక్కడ నా జుట్టు దూతున్నా. నిన్నటి వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి. నేను ఆ వీడియోలో నా షవర్ ఎసెన్షియల్స్ అని నేను యూజ్ చేసే అన్ని షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ అండ్ అన్నీ యాడ్ చేసిన అందులో. నాకు పోస్ట్ పార్టం తర్వాత హెయిర్ ఫాల్ ఆగిపోయింది. అండ్ దెన్ హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. సో అది సంగతి. అండ్ ఇవాళ నేను బయటకు వెళ్తున్నా కదా, చాలామంది ఎవ్రీడే మేకప్ అని అడుగుతున్నారు. నేను ఎవ్రీడే మేకప్ అసలు వేయట్లేదు. ఒకప్పుడు నేను మేకప్ నాకు పిచ్చగా వేసేదాన్ని, ఇప్పుడు అసలు మొత్తానికి ఆపేసిన. ఇది ఫాక్స్టైల్ వాళ్ళ మాయిశ్చరైజర్ అండ్ ఇది హైఫెన్ వాళ్ళ సన్ స్క్రీన్. నేను బయటకు వెళ్తున్నా కాబట్టి సన్ స్క్రీన్ పెట్టిన అంతే. అంటే నాకు ఎందుకో తెలియదు కానీ ఐ వాంట్ టు గివ్ మై స్కిన్ దట్ స్పేస్ టు బ్రీద్ అన్న ఫీలింగ్ వచ్చింది. లైట్గా ఒక లిప్ కలర్ యాడ్ చేసి బ్లష్ యాడ్ చేస్తున్నా. నేను బ్లష్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను అనమాట. నా ఫేస్ ఉండడమే చాలా ఫ్లాట్ ఉంటుంది, ఇంకా బ్లష్ కూడా లేకపోతే ఇంకా ఫ్లాట్ అనిపిస్తుంది. సో అందుకనే ఐ యూస్ సమ్ సార్ట్ ఆఫ్ బ్లష్. ఇది ఎర్త్ రిథమ్ వాళ్ళ బ్లష్ అనమాట. వర్క్స్ ఫైన్ ఫర్ మీ. ఇది స్కిన్ టింట్ యాక్చువల్గా అంతే. ఐ ఫీల్ ప్రిటీ నైస్. సో మేమైతే వచ్చేసాము. ఇది జూబ్లీ హిల్స్లో సమ్ సెలెబ్స్ వెన్యూ అని ఒక ప్లే జోన్ అనమాట. అండ్ ఈశాన్ చూడండి ఎంత ఎక్సైట్ అవుతాడో వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి. వీళ్ళని ఎవ్రీడే కలవడు కదా, వన్స్ ఇన్ వైల్ 3 monthsకి ఒకసారి అట్లా కలుస్తాడు. నేనే నా ఫ్రెండ్ అంత రేర్గా కలుస్తాను అనమాట. సో మేము అట్లా పడేసి ఇంకా మేము అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఏజ్ అయిపోయే కొద్దీ లైఫ్ జస్ట్ నెవర్ గెట్స్ ఈజియర్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ మేము డైట్లో ఉన్నాం అనమాట. సో అందుకని ఓన్లీ పన్నీర్ తింటున్నాము. అక్కడ కూడా లైక్ కార్బ్స్ తగ్గించేసినాం అనమాట. అండ్ అలా పిల్లలు మంచిగా ఒక 2 hours ఆడుకున్నారు, మేము ఒక 2 hours మాట్లాడుకున్నాము. అండ్ దెన్ వీ ఎయిట్. వచ్చేసినాము ఇంటికి.
మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు రేపు ఊరెళ్ళిపోతున్నారు అనమాట. సో వాళ్ళు మళ్ళీ చాలా రోజుల వరకు రారు. సో అందుకని ఇవాళ వాజ్ మ్యాండేటరీ. అండ్ చక్రి ఎట్లుండే నిలియాతో? హీ హ్యాండిల్డ్ హర్. నేను మీషాని తీసుకొని వెళ్ళిపోయినా, చక్రి చూసుకున్నాడు. సచ్ అ నైస్ గై ఆర్ సచ్ అ నైస్ గై. ఏం ఒక్క కాల్ కూడా చేయలేదు నాకు మధ్యలో దట్ షీస్ సతాయించిపోయింగ్ ఆర్ సంథింగ్ అని. తినిపించి పడుకోబెట్టిండు కూడా, విచ్ ఇస్ అ ఫీట్. లేకపోతే పాప అసలు పాలు తాగకుండా పడుకోదు పొద్దు మార్నింగ్స్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో I'm saying it on camera. I'm so lucky to have you. Yes. Thank you. Attitude ఇష్యూరా. నైస్, థ్యాంక్ యూ అంట. ఎనీవేస్ నాకు ఎర్త్ రిథమ్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఐ వాంటెడ్ టు షో యూ గైస్ వాట్ ఐ ఆర్డర్. చాలా మంది నా స్కిన్ ఎందుకు ఇంత మంచిగా ఉంది అని అడుగుతున్నారు. జస్ట్ లుక్ ఎట్ మై స్కిన్. ఇది మైన్ ఇస్ అ వెరీ 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 డ్రై స్కిన్. అండ్ చక్రిది కూడా డ్రై స్కిన్నే, కానీ చక్రి ఓన్లీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అని చెప్తాడు. అండ్ ఈయన స్కిన్ బెటర్ అవ్వట్లే అస్సలు, బట్ నాది అయ్యింది. సో యా, ఏం చెప్తున్నా నేను? మర్చిపోయాను. యా, సో నాకు అట్లా ఏం లేదు. ఐ యూజ్డ్ హైలూరానిక్ యాసిడ్ ఎవ్రీ డే నైట్ యూజ్ చేస్తా. దానివల్ల మనకి డ్రైనెస్ ఉండదు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి. యూజువల్లీ రాత్రంతా మనం వాటర్ తాగము కాబట్టి మన స్కిన్ డ్రై అయ్యి రింకిల్స్, పోర్స్ ఎన్లార్జ్ అయిపోయి అది ఎక్కువ ఆయిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది అనమాట. అది మన బాడీ న్యాచురల్ రెస్పాన్స్. ఎప్పుడైతే మనం బయట నుంచి ఆయిల్స్ అండ్ హైలూరానిక్ యాసిడ్ ఇస్తామో స్కిన్కి, అది ఆయిల్స్ ఎక్కువ తయారు చేయాలని అనుకోదు, బికాస్ అక్కడ ఆల్రెడీ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి. సో దిస్ ఇస్ ద లాజిక్ ఐ కేమ్ అక్రాస్ అండ్ దాట్ సంథింగ్ దట్స్ వర్కింగ్ ఫర్ మీ. సో యా, ఏంటి డిన్నర్కి ఏం చేయాలి? రేపు మీల్ ప్రెప్ చేసుకోవాలి. మొత్తం ఫ్రీజర్లో ప్రోటీన్ అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది గైస్. రేపు చేసుకోవాలి ఇంకా ఏదో ఒకటి చేసి. ఓకే, లెట్స్ గో. లెట్ మీ షో యూ వాట్ ఐ ఆర్డర్ ఫ్రమ్ ఎర్త్ రిథమ్. నాకు ఫేషియల్ ఆయిల్స్ మా చెల్లియే అలవాటు చేయించింది కుంకుమాది తైలం నుంచి. నాకు కుంకుమాది తైలం కన్నా ప్రొమగ్రానెట్ ఆయిల్, తమాను ఆయిల్ ఇవి చాలా బాగా వర్క్ అయినాయి అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే మాయిశ్చరైజింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇది యాడ్ చేస్తాను. నేను స్నేల్ రిపేర్ క్రీమ్ యూజ్ చేస్తాను కదా, అది నా స్కిన్ కంప్లీట్గా తాగేస్తుంది అనమాట. ఒక 5 minutes తర్వాత మళ్ళీ డ్రై అయిపోతుంది నా స్కిన్. సో యా, నేను అప్పుడు ఫేషియల్ ఆయిల్ పెట్టి పడుకుంటా. నేను ఇంతకుముందు యూజ్ చేసిన ఆయిల్ అనమాట, అది తమాను ఆయిల్ అని. అది కూడా చాలా బాగా వర్క్ అయింది. ఇది నెట్టెల్ ఆయిల్ అని, ఇంకొకటి సమ్ సార్ట్ ఆఫ్ ఆయిల్. నేను లింక్స్ ఇచ్చేస్తా డిస్క్రిప్షన్లో, ట్యాగ్ చేసేస్తా. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ అనమాట. సో ఇప్పుడు నేను రాత్రికి డిన్నర్కి చపాతీ అండ్ పనీర్ కర్రీ చేస్తుండే. సో నేను ఇలా ఫ్రీజర్లో ఇలా యాడ్ చేసి పెట్టేస్తా అనమాట. ఇదేంటి అంటే ఆనియన్ టొమాటో పేస్ట్, కుక్ చేసిన పేస్టే అనమాట. కాకపోతే దీంట్లో స్పైసెస్ ఏమీ ఉండవు. సో నేను అట్లా చేసి ఫ్రీజ్ చేసేస్తా. యూజువల్లీ నాకు 1 or 2 blocks అవసరం అవుతాయి, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ బిగ్ ద బ్లాక్ ఇస్. ఇక్కడ ఇవి చూస్తే ఇవి హాఫ్ బ్లాక్సే ఉన్నాయి కదా. సో నేను ఒక 2 blocks తీసి నేను ఇది కంప్లీట్గా తాగుడు ఏం చేయను, అది అక్కడ తీసేసి వేరే పనులు స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ లోపల అది కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత మనం వాటర్లో వేస్తాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా ఒక బ్లాక్ ఉంది, అది నేను మళ్ళీ యూజువల్లీ నేను ఎవ్రీ థర్స్డే ఇట్లా ఒకసారి చేసి పెడతాను మంత్లో. అండ్ నెక్స్ట్ 4th Thursdayకి వచ్చేస్తాయి. ఈ థర్స్డే నేను పనీర్ సాటే చేసిన అండ్ పాలకూర పప్పు తిన్నాం కదా ఆ రోజు. సో అందుకని నేనేం చేస్తున్నాయి అంటే ఇవాళ యూజ్ చేస్తున్నాను అనమాట, అంటే సండే రోజు. అండ్ నేను అక్షయకల్ప పనీర్ యూజ్ చేస్తున్నాను ఈసారి. మేము యూజువల్లీ నాయిస్కి షిఫ్ట్ అయినాము, బట్ ఈ అక్షయకల్ప ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇది వచ్చేసి నా బ్రెడ్ మేకర్. నేను దీన్ని ఎవ్రీడే చపాతీ పిండి తడపడానికి యూజ్ చేస్తా. రీజన్ ఏంటి అంటే ఇందులో ఫాస్ట్గా అవుతుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఈజీ ఇందులో చేసుకోవడము. చపాతీ పిండి కలపడం నాకు చాలా కోపం వచ్చే పని అనమాట. ఐ హేట్ చపాతీ పిండి చేయడము. అందుకనే నేను ఇట్లా చేసేస్తాను. చపాతీ చేయడం ఈజీయే, కానీ ఆ పిండి తడపడం నాకు కొన్నిసార్లు సరిగ్గా రాదు, కొన్నిసార్లు సరిగ్గా వస్తుంది. అందుకే అట్లా అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో నేను స్టవ్ ఆన్ చేయకుండా నాకు కావాల్సినవన్నీ వేసేసిన అనమాట. కారం పొడి, ధనియాల పొడి, పసుపు, జీరా పౌడర్, షుగర్
ఏసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసినాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తా అనమాట దాన్ని. సో, కొంచెం అది కుక్ అయితుంది మసాలా అన్నప్పుడు ఐ యాడెడ్ దిస్ థింగ్ అండ్ ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత అది మంచిగా మెల్ట్ అయిపోతది. ఆ తర్వాత ఇందులోనే పన్నీర్ యాడ్ చేసేసినాను. పన్నీర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫర్ ఎనీ పన్నీర్ గ్రేవీ ఐ డోంట్ నో వై బట్ ఈస్ ద కసూరి మేతి. మేము వారధి ఫార్మ్స్ ఎళ్ళినుండే అనమాట మా సిస్టర్ ఇన్ లాతో. సో, మేము వారధి ఫార్మ్స్ ఎళ్ళినప్పుడు నేను అక్కడ కసూరి మేతి తీసుకొచ్చినాను. నాకు అక్కడ కసూరి మేతి చాలా చాలా నచ్చింది. ఇట్ స్మెల్స్ సో నైస్ అండ్ ఎక్కువ రోజులు కూడా ఆ స్మెల్ ఉంటది అని అనిపించిందనమాట నాకు. సో, అందుకే నేను అక్కడ కసూరి మేతి తీసుకొచ్చి ఐ విల్ జస్ట్ యాడ్ కసూరి మేతి అండ్ లిడ్ పెట్టేసి ఒక 1-2 మినిట్స్ ఉంచేస్తా. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ చపాతీ అప్పుడు పిండి ఏసినాను గదా! అప్పుడు ఆన్ చేయలేదనమాట. ఇప్పుడు ఆన్ చేస్తున్నా. నాకు చపాతీలు గానీ, దోసలు గానీ వేడి వేడిగా సర్వ్ చేయడం ఇష్టము. నాకు అవి ఎట్టి పరిస్థితులలో చల్లగా కావద్దనమాట. అండ్ ఇగో ఇద్దరు వంట తట్టు ఎక్కి కూర్చున్నారు. మేము జూస్తాము అని. ఈశాన్‌కి ముందు నుంచే ఇష్టము. వాడు దీనికి గూడా అలవాటు చేస్తున్నాడు. మంచిగా వంట తట్టు ఎక్కి చూడడము. వాళ్ళు అలా చూస్తూ ఉంటే నేను చపాతీలు చేసేసి ఇంకా తినేసినాము. That is it for this video, guys. I really hope you like the video. Video నచ్చితే please don't forget to like, share and subscribe to my channel. Bye.